₹1,00,00,000 కాదండి, 10 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మా ఇంట్లో అందరిలోని వాడే చిన్నాడు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు. ఫార్మసీ ఇండస్ట్రీలో ఇప్పటికే జరిగిన ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ₹1,00,00,000 పరిహారం కూడా చెల్లించారు. చనిపోయిన బంధువులు అయితే మాత్రం కేజీహెచ్ అయితే మాత్రం పడిగాపులు కాస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతే ఇప్పటికొచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఏ సమాచారం కూడా ఎవరికి పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన కొంతమంది బంధువులు మన దగ్గర ఉన్నారు. మేడం, మీ తాలూకాలు ఎలాగ అసలు చనిపోయింది, మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు అసలు? మాకు రాత్రి 8:30కి ఫోన్ వచ్చిందండి, ఇలాగ కాలిపోయింది. అందులో మా తమ్ముడు ఉన్నాడని యాక్చువల్ నాకు తెలియదు, డ్యూటీలో ఉన్నాడని తెలియదు. ఫోన్ వచ్చింది, ఇలాగ 90% లేడు అని రాత్రే చెప్పారు. కానీ మార్నింగ్ వరకు మాకు ఆశ ఉండేది, అంటే బాడీ కనిపించలేదు. ఉన్నాడేమో అని ఆశపడ్డాం, కానీ లోపల ఉండిపోయాడని తర్వాత ఇప్పుడు మార్నింగ్ కన్ఫర్మ్ చేసుకున్నాం. బాడీ కూడా గుర్తుపట్టలేకపోతున్నాను అసలు. వాళ్ళ ఆవిడ పిల్లల్ని చూసుకుంటే బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళు, 4 సంవత్సరాల పాపన 3 నెలలు పాప అనమాట. తను ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఇంకా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది. మా ఇంట్లో అందరిలోని వాడే చిన్నాడు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు. చనిపోయే పక్కన ఉన్న ప్రశ్నలో ప్రభుత్వం ₹1,00,00,000 వరకు నష్టపరిహారం కూడా చెల్లిస్తానంటుంది. అసలు ₹1,00,00,000 సరిపెట్టవచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల జరిగిందని మీరు అనుకోవచ్చా? మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదండి. అంటే లోపల జరిగినవన్నీ మనకు తెలియదు కదా పూర్తిగా. సేఫ్టీ సరిగ్గా తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరో ఒకరు నిర్లక్ష్యం వల్ల జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చు అక్కడ, వాళ్ళ ఇది కూడా పూర్తిగా తెలియదు. కానీ ప్రాణాలు ₹1,00,00,000 కాదండి, 10 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాలేం కదా. అదైతే నాకు ఇది అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ బ్రదర్ మీతోని కంపెనీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అలాంటివి ఎప్పుడైనా చెప్పడం జరిగింది? ఎప్పుడు కంపెనీ పరంగా లేదు. రాత్రిలో ఎప్పుడో వచ్చినా కూడా తెల్లవారుసరికి వచ్చేవాడు. ఎప్పుడు కంపెనీ పరంగా మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడు బ్యాడ్గా చెప్పడం కూడా లేదు. వాడు హ్యాపీగానే ఉండేవాడు. చూసుకుంటే కనుక వాళ్ళ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చి పూర్తి సమాచారం అయితే ఏది ఇవ్వలేదు. అయితే కొన్ని డెడ్ బాడీస్ అనేవి కంపెనీలోనే ఉన్నాయి. మరికొన్ని ఏంటంటే ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ జిల్లా కలెక్టర్ కూడా కాసేపట్లో వాళ్ళు ఇంతకుముందు కూడా ₹1,00,00,000 కూడా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ₹1,00,00,000 అనే సమస్య కాదు, మెయిన్ ఏంటంటే ప్రాణాలు తిరిగానే తీసుకురాలేమని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఇండస్ట్రీకి సంబంధించి అయితే మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ లేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేజీహెచ్ నుంచి అప్డేట్.